హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే పీడిఎఫ్స్ కావాలంటే ఎవరికైనా మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ స్టాటిక్ జీకే, హూయిస్ హూ, లేటెస్ట్ అప్డేటెడ్ అన్ని ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ప్రింటబుల్ ఫార్మేట్లో ఉంటాయి ప్రింట్ తీసుకునే విధంగా. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. మీకు ఫ్యూ డేస్లోనే జనవరి నుండి డిసెంబర్ దాకా టోటల్ ఇయర్ వైజ్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలో టోటల్ డిసెంబర్ మంత్ లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో చూద్దాం. మన ఛానల్లో వీక్లీ వన్స్ వీడియో చొప్పున టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, వీక్లీ వన్స్ చొప్పున మంత్లీ 4 వీడియోస్ వస్తాయి. మంత్ కంప్లీట్ అయిన తర్వాత 4 వీడియోస్ కంపైలేషన్ గా ఒక వీడియో అయితే రావడం జరుగుతుంది. సో ఏది కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. మొట్టమొదటిగా డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూసినట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్ స్వాన్ ఇన్ యాజ్ ద మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫర్ ద థర్డ్ టైం. మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవసారి మనకి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. రీసెంట్ గా మనకి జార్ఖండ్, మహారాష్ట్రలో అయితే ఎన్నికలు జరిగాయి కదా. నెక్స్ట్ భావేష్ జైన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్. ఓకే, ట్రాన్స్ యూనియన్ సిబిల్ కి సంబంధించి కొత్త ఎండి అండ్ సిఇఓగా భావేష్ జైన్ అయితే నియమితులయ్యారు. జైషా బికమ్ ద యంగెస్ట్ ఐసీసీ చైర్మన్ ఇన్ ద హిస్టరీ. మనకి ఐసీసీ చైర్మన్ గా జైషా అయితే మనకి అపాయింట్ అయ్యారు కదా. ఈయన మనకి చరిత్రలో చూసుకున్నట్లయితే అత్యంత పిన్న వయస్కుడైన ఐసీసీ చైర్మన్ గా అయితే మనకి నిలవడం జరిగింది. ఎంఎస్ ధోని జాయిన్స్ ద యూరో గ్రిప్ టైర్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. యూరో గ్రిప్ టైర్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా మనకి మహేందర్ సింగ్ ధోని అయితే నియమితులయ్యారు. గూగుల్ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రీతి లోబానా యాజ్ ఇట్స్ న్యూ కంట్రీ మేనేజర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా. గూగుల్ కంపెనీ తన కొత్త కంట్రీ మేనేజర్ మరియు భారతదేశానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ గా ప్రీతి లోబానాను అయితే నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌదల్ హ్యాస్ రీఅపాయింటెడ్ ద డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ యాజ్ ద కంట్రీ రెసిడెంట్ అంబాసిడర్ టు ద ఇండియా. నేపాల్ ప్రెసిడెంట్ అయిన రామ్ ప్రసాద్ పటేల్ గారు భారతదేశంలో రెసిడెంట్ అంబాసిడర్ గా మనకి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ అయితే మనకి తిరిగి నియమించడం అయితే జరిగింది. సల్మాన్ ఖాన్ నేమ్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఖోఖో వరల్డ్ కప్. ఖోఖో ప్రపంచ కప్ కు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ అయితే ఎంపిక చేశారు. సంజయ్ మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ ద ఆర్బీఐ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా అయితే శక్తికాంత్ దాస్ ప్లేస్ లో అయితే అపాయింట్ అవడం జరిగింది. రాహుల్ నార్వేకర్ ఆఫ్ బీజేపీ రీఎలెక్టెడ్ ద స్పీకర్ ఆఫ్ 15th మహారాష్ట్ర అసెంబ్లీ. 15వ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా తిరిగి బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ అయితే ఎన్నికయ్యారు. రవీంద్ర మహతో రీఎలెక్టెడ్ ద స్పీకర్ ఆఫ్ 6th జార్ఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. 6వ జార్ఖండ్ శాసనసభ స్పీకర్ గా రవీంద్ర మహతో అయితే తిరిగి ఎన్నికయ్యారు. వి రామసుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్. ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉందో జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్పర్సన్ గా వి రామసుబ్రహ్మణ్యం అయితే నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అప్డేట్ హూయిస్ఫుల్. RBL Bank reappointed the R. Subramanian Kumar as MD and CEO for 3 years. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన RBL బ్యాంక్ యొక్క MD and CEO గా R. సుబ్రహ్మణ్య కుమార్ అయితే 3 సంవత్సరాలకు అయితే నియమించడం జరిగింది. గవర్నమెంట్ అపాయింటెడ్ ద రామ్మోహన్ రావు అమరా యాజ్ MD ఆఫ్ SBI. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD గా రామ్మోహన్ రావు అమరాన్ అయితే ప్రభుత్వం నియమించింది. ఇండియన్ రైట్స్ అసోసియేషన్ అపాయింట్స్ ద అలోక్ అగర్వాల్ యాజ్ ద చైర్మన్. ఓకే, రీట్స్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అసోసియేషన్. ఓకే, ఇండియన్ రీట్స్ ఏదైతే ఉందో అంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షునిగా అలోక్ అగర్వాల్ అయితే నియమించడం జరిగింది. జస్టిస్ గుర్మీత్ సింగ్ సంధ్వాలియా అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గుర్మీత్ సింగ్ సంధ్వాలియా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ అరుణీష్ చావ్లా అపాయింటెడ్ యాజ్ ద న్యూ రెవెన్యూ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్ మినిస్టర్. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా అరుణీష్ చావ్లా అయితే నియమితులయ్యారు. డాక్టర్ సందీప్ షా హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. NABL అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీకి కొత్త చైర్పర్సన్ గా డాక్టర్ సందీప్ షా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ 5 స్టేట్స్ కి అయితే నూతన గవర్నర్లు అపాయింట్ అయ్యారు. యాక్చువల్ గా కొత్త గవర్నర్లు అయితే ఇద్దరే, మిగతా వాళ్ళు అయితే షిఫ్ట్ అయ్యారు. అంటే బీహార్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వచ్చేసరికి కేరళకి, కేరళ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బీహార్ కి షిఫ్ట్ అయ్యారు. అలాగే మిజోరాం గవర్నర్ గా ఉన్న ఖమ్మంపాటి హరిబాబు ఒడిశాకి అయితే షిఫ్ట్ అయ్యారు. కొత్తగా మిజోరాం కి గవర్నర్ గా వికేసి, మణిపూర్ కి గవర్నర్ గా అజయ్ కుమార్ బల్లా అయితే కొత్త పర్సన్స్ అయితే అప్డేట్ అయ్యారు.
సో ప్రజెంట్ బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. ఓకే, మణిపూర్ అజయ్ కుమార్ భల్లా, బీహార్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఒడిశా కంభంపాటి హరిబాబు, మిజోరాం వికే సింగ్. KN Renuka Poojar became the first transgender woman to be appointed as the guest lecturer at Karnataka University. KN Renuka Poojar కర్ణాటక యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ గా నియమితులైన మొట్టమొదటి లింగ మార్పిడి మహిళగా ట్రాన్స్జెండర్ ఉమెన్ గా నిలిచారు. వితుల్ కుమార్ అపాయింటెడ్ as the new డైరెక్టర్ జనరల్ ఆఫ్ CRPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ గా వితుల్ కుమార్ అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ రజత్ వర్మ అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ DBS బ్యాంక్ ఇండియా. DBS బ్యాంక్ ఇండియా కొత్త CEO గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రజత్ వర్మ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. నర్స్ మరియా విక్టోరియా జువాన్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ విన్స్ ద ప్రెస్టీజియస్ ఆస్టర్ గార్డియన్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024. ఫిలిప్పైన్స్ కి చెందిన నర్స్ మరియా విక్టోరియా జువాన్ కు ప్రతిష్టాత్మక ఆస్టర్ గార్డియన్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ 2024 అయితే లభించింది. నెక్స్ట్ లిథువేనియా డ్రామా టాక్సిక్ విన్స్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఫిలిం అట్ 55th IFFI. మనకి లిథువేనియా డ్రామా చిత్రమైన టాక్సిక్ చిత్రానికి సంబంధించి 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డు అయితే లభించింది. భారత్ ఫోర్స్ హానర్ విత్ ద IGBC గ్రీన్ ఛాంపియన్ అవార్డ్. మనకి IGBC గ్రీన్ ఛాంపియన్ అవార్డు అనేది భారత్ ఫోర్స్ కంపెనీకి అయితే లభించింది. స్కాటిష్ సిక్ ఆర్టిస్ట్ జస్లిన్ కౌర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద టర్నర్ ప్రైజ్ 2024. స్కాటిష్ సిక్ కళాకారునైన జస్లిన్ కౌర్ కు టర్నర్ ప్రైజ్ 2024 అయితే లభించింది. నోటెడ్ హిందీ రైటర్ సూర్య బాలాస్ 2018 నవల్ కౌన్ దేశ్ కో వాసి వేణు కి డైరీ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 34th వ్యాస సమాన్ 2024 బై KK బిర్లా ఫౌండేషన్. ఈ వ్యాస సమాన్ అవార్డు అనేది మనకి KK బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. 34వ వ్యాస సమాన్ అవార్డు ఏదైతే 2024 సంబంధించిన ఈ అవార్డు ఉందో, ఈ అవార్డుకు హిందీ రచయిత అయిన సూర్యబాల గారు అయితే ఎన్నికయ్యారో. ఈమెకు దేనికోసం ఈ అవార్డు ఇచ్చారు అంటే 2018లో ఈయన రచించిన నవల కౌన్ దేశ్కో వాసి వేణుకి డైరీస్ అనే నవలకు సంబంధించి KK బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ 34వ వ్యాస సమాన్ 2024 అవార్డును అయితే సూర్యబాల గారికి అయితే అందించారు. సూర్యబాల గారు మనకి హిందీ రచయిత. అయోధ్య రామ టెంపుల్ విన్స్ ద గ్లోబల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్. అయోధ్య రామ మందిరానికి గ్లోబల్ సేఫ్టీ ఎక్సలెంట్ అవార్డు అయితే లభించింది. కిరణ్ మంజుదార్ షా విన్స్ ద జంషెడ్జీ టాటా అవార్డ్ ఫర్ బయోసైన్స్ లీడర్షిప్. బయోసైన్స్ లీడర్షిప్ కోసం కిరణ్ మంజుదార్ షా గారికి జంషెడ్ టాటా అవార్డు అయితే లభించింది. టామ్ క్రూజ్ రిసీవ్డ్ ద US నేవీ హైయెస్ట్ సివిలియన్ హానర్. US నేవీ యొక్క అత్యున్నత పౌర గౌరవాన్ని హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ అయితే అందుకోవడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విన్స్ ద 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఎట్ ద 3rd PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్స్ 2024. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్స్ 2024లో 2 ప్రతిష్టాత్మక అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. పాయల్ కపాడియా ఫిల్మ్ మేకర్ మేక్స్ హిస్టరీ విత్ గోల్డెన్ గ్లోబ్ 2025 నామినేషన్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ ద బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మోషన్ పిక్చర్ ఫర్ ద ఫిలిం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఓకే, మొట్టమొదటి ఇండియన్ డైరెక్టర్ మనకి గోల్డెన్ గ్లోబ్ 2025లో నామినేట్ అయిన డైరెక్టర్ గా అయితే పాయల్ కపాడియా చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ డైరెక్టర్ పాయల్ కపాడియా ఎవరైతే ఉన్నారో ఈమె దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి గాను 2025 గోల్డెన్ గ్లోబ్ లో మనకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఆంగ్లేతర చలనచిత్రాలకు సంబంధించి నామినేట్ చేయబడటం అయితే జరిగింది. షాజీ అండ్ కరుణ్ చూస్ ఫర్ ద JC డానియల్ అవార్డ్. JC డానియల్ అవార్డ్ కి అయితే షాజీ అండ్ కరుణ్ అయితే ఎంపికయ్యారు. నెక్స్ట్ అభయ హయేశ్వర టెంపుల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు అండ్ BJPCA కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఇన్ మహారాష్ట్ర బ్యాగ్ ద యునెస్కో హెరిటేజ్ అవార్డ్. తమిళనాడులో ఉన్న అభయ హయేశ్వర ఆలయ పరిరక్షణ ప్రాజెక్ట్, మహారాష్ట్రలో ఉన్న BJPCA కన్జర్వేషన్ ప్రాజెక్ట్ రెండింటికి కూడా యునెస్కో హెరిటేజ్ అవార్డు అయితే లభించడం జరిగింది. Bharati Kohli, 43-year-old woman from Vizianagaram district in Andhra Pradesh, has been recognized as one of the rising star women leaders of banking for 2024 by the renowned women's group Women We Admire. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన 43 ఏళ్ల మహిళ భారతీ కొల్లి 2024లో బ్యాంకింగ్ లో రైజింగ్ స్టార్ మహిళా లీడర్లో ఒకరిగా ప్రఖ్యాత ఉమెన్స్ గ్రూప్ ఉమెన్ వి అడ్మైర్ సంస్థ చేత అయితే గుర్తించబడడం జరిగింది.
ఆంగ్లీ టు రిసీవ్ డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే, ఆంగ్లీ దర్శకుడు ఎవరైతే ఉన్నారో లైఫ్ పై లాంటి చిత్రాలు దర్శకత్వం వహించిన ఆంగ్లీ డైరెక్టర్ కి డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా చేత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇండియన్ ఫిలిం ద కుంబాయా స్టోరీ విన్స్ ద టీవీఈ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిలిం అవార్డ్. భారతీయ చిత్రమైన ది కుంబాయా స్టోరీకి టీవీఈ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫిలిం అవార్డు అయితే లభించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హానర్ విత్ ద కువైట్ టాప్ సివిలియన్ అవార్డ్. కువైట్ అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే సత్కరించబడ్డారు. జైశంకర్ రిసీవ్డ్ ద శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అవార్డ్ ఫర్ లీడర్షిప్. ఓకే, మనకి జైశంకర్ గారికి నాయకత్వానికి సంబంధించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి అవార్డుని అయితే లీడర్షిప్ కి సంబంధించి అయితే మనకి ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జైశంకర్ అయితే గెలుచుకోవడం జరిగింది. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ విన్స్ ద గోల్డ్ అట్ ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్. ఓకే, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2024లో స్వర్ణ పథకం అయితే లభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ విన్ ద 8 నేషనల్ అవార్డ్స్ ఫర్ కమ్యూనికేషన్ ఎక్సలెన్స్. సెయిల్ ఏదైతే ఉందో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కమ్యూనికేషన్ ఎక్సలెన్స్ లో 8 జాతీయ అవార్డులు అయితే గెలుచుకుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కన్ఫర్డ్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ ఆన్ 17 చిల్డ్రన్. ఓకే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 17 మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. అర్జున్ ఎరగేసి has become the second Indian after Viswanathan Anand to surpass 2800 ELO rating in classical chess ranking, fourth globally with the rating of 2801. అర్జున్ ఎరగేసి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ లో 2800 ELO రేటింగ్ ను అధిగమించి 2801 రేటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా 4వ ర్యాంక్ ను అధిగమించిన రెండవ భారతీయుడిగా అయితే మనకి అర్జున్ ఎరగేసి అయితే నిలవడం జరిగింది. పవన్ కాంపెల్లి విన్స్ ద బ్రాంజ్ ఇన్ ద ఈ ఫుట్బాల్ అట్ ఏషియన్ ఈ స్పోర్ట్స్ గేమ్స్. ఏషియన్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ లో ఫుట్బాల్ లో పవన్ కాంపెల్లి కాంస్య పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. పివి సింధు అండ్ లక్ష్య సేన్ విన్స్ ద 2024 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. పివి సింధు అలాగే లక్ష్య సేన్ ఇద్దరు కూడా 2024 సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియా విన్స్ ద 5th మెన్స్ హాకీ జూనియర్ ఏషియా కప్ ఆఫ్టర్ డిఫీటింగ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఓడించిన తర్వాత భారతదేశం 5వ పురుషుల హాకీ జూనియర్ ఏషియా కప్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ 5వ పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ విజేత భారత్, రన్నర్ వచ్చేసరికి పాకిస్తాన్. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద ఖతర్ గ్రాండ్ పిక్స్. ఓకే, ఖతర్ గ్రాండ్ పిక్స్ విజేత మ్యాక్స్ వెర్స్టాపిన్. ఫార్ములా 1 రేస్ మనకి. దేవజిత్ సైకియా అపాయింటెడ్ ద యాక్టింగ్ సెక్రటరీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా అయితే నియమితులయ్యారు. లాండో నోరిస్ విన్స్ ద అబుదాబి గ్రాండ్ పిక్స్. ఓకే, ఫార్ములా 1 కి సంబంధించిన అబుదాబి గ్రాండ్ పిక్స్ 2024లో లాండో నోరిస్ అయితే గెలుచుకున్నాడు. బంగ్లాదేశ్ అండర్-19 ఏషియా కప్ టైటిల్ విన్నర్ బంగ్లాదేశ్ అన్న రన్నర్ అప్ ఇండియా. బంగ్లాదేశ్ అండర్-19 ఏషియా కప్ టైటిల్ విజేత మనకి బంగ్లాదేశ్ ఉంటే రన్నర్ అప్ గా భారతదేశం అయితే ఉంది. సో క్రికెట్ కి సంబంధించిన టోర్నమెంట్ ఇది. ఇండియన్ డ్రైవర్ కుష్ మైని మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫియా F2 కన్స్ట్రక్టర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఫియా F2 కన్స్ట్రక్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కింద గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు కావడం ద్వారా భారత డ్రైవర్ కుష్ మైని చరిత్ర అయితే సృష్టించాడు. ద 20th ఏషియన్ ఉమెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విన్నర్ జపాన్, రన్నర్ సౌత్ కొరియా. 20వ ఏషియా మహిళా హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విజేత వచ్చేసరికి జపాన్, రన్నర్ వచ్చేసరికి దక్షిణ కొరియా. ఓకే, సౌత్ కొరియా రన్నర్. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ బికమ్ ద యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గా అయితే నిలిచాడు. లడాక్ టు హోస్ట్ ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఫ్రమ్ January 23. లడాక్ లో జనవరి 23 నుండి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అయితే జరగనున్నాయి. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇస్తూ ఉంటుంది కదా, నవంబర్ కి సంబంధించిన అవార్డు డిసెంబర్ లో ఇస్తారు. సో మేల్ పాకిస్తానీ ప్లేయర్ అయిన హారిస్ రౌఫ్ వచ్చేసరికి మేల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా అయితే మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా అయితే నిలిచాడు. అలాగే ఫీమేల్ కి సంబంధించి ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన డానీ వాట్ హార్జ్ వచ్చేసరికి ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా అయితే నవంబర్ మంత్ కి సంబంధించి నిలవడం జరిగింది. నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పాకిస్తాన్ కి సంబంధించిన హారిస్ రౌఫ్ మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గాను, ఇంగ్లాండ్ కి చెందిన డానీ వాట్ హార్జ్ ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గాను అయితే నిలిచారు.
షాహిన్ షా అఫ్రిది హ్యాస్ యంగెస్ట్ టు అచీవ్ 100 వికెట్స్ ఇన్ ఆల్ ఫార్మాట్. అన్ని ఫార్మాట్లు అంటే టీ20, టెస్ట్, ఓడిఐ అన్ని ఫార్మాట్లు కలిపి 100 వికెట్లు సాధించిన అతిపిన్న వయస్కుడిగా షాహిన్ షా అఫ్రిది అయితే నిలిచాడు. సతీష్ కరుణాకరన్ విన్ ద గౌహతి మాస్టర్ 2024 బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్. సతీష్ కరుణాకరన్ మనకి గౌహతి మాస్టర్స్ 2024 బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఫీఫా కన్ఫర్మ్ సౌదీ అరేబియా యాజ్ 2034 వరల్డ్ కప్ హోస్ట్. 2034 సంవత్సరంలో ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కు సౌదీ అరేబియా దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. క్రికెట్ కి సంబంధించిన సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ ఏదైతే ఉందో దీన్ని ముంబై టీం గెలుచుకుంటే మధ్యప్రదేశ్ టీం రన్నర్ గా నిలిచింది. ఓకే, సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ క్రికెట్ కి సంబంధించిన టోర్నమెంట్, విన్నర్ ముంబై, రన్నర్ మధ్యప్రదేశ్. ఉమెన్స్ జూనియర్ ఏషియా కప్ హాకీ టైటిల్, విన్నర్ ఇండియా, రన్నర్ వచ్చేసరికి చైనా. ఓకే, మహిళలకి సంబంధించిన జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ ఏదైతే ఉందో హాకీకి సంబంధించిన టోర్నమెంట్ ఇది, దీన్ని భారతదేశం గెలుచుకుంటే చైనా వచ్చేసరికి రన్నర్ గా నిలిచింది. రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ క్రికెటర్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఓకే, రవిచంద్రన్ అశ్విన్ ఫేమస్ ఇండియన్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో సో అంతర్జాతీయ క్రికెట్ నుండి రీసెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా బికమ్ ద ఇండియా హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఇన్ ఆస్ట్రేలియా సర్ప్రైజింగ్ ద కపిల్ దేవ్. జస్ప్రీత్ బుమ్రా ఎవరైతే ఉన్నారో 52 వికెట్లు తీయడం ద్వారా కపిల్ దేవ్ ను అధిగమించి ఆస్ట్రేలియాలో టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అయితే నిలిచాడో. అంతకుముందు కపిల్ దేవ్ 51 వికెట్లు అయితే తీయడం జరిగింది. 2024 ఫీఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ విన్నర్ రియల్ మాడ్రిడ్, రన్నర్ వచ్చేసరికి పచూకా. 2024 ఫుట్బాల్ కి సంబంధించిన ఫీఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ ఏదైతే ఉందో దీన్ని రియల్ మాడ్రిడ్ టీం గెలుచుకుంటే పచూకా టీం రన్నర్ గా నిలిచింది. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ మూవ్స్ టు 5th ఇన్ ద లేటెస్ట్ FIH ర్యాంకింగ్స్ ఫర్ 2025. నెదర్లాండ్స్ టాప్ ద లిస్ట్. 2025కి సంబంధించి తాజా FIH ర్యాంకింగ్ లో భారత పురుషుల హాకీ జట్టు 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో మనకి నెదర్లాండ్స్ టీం వచ్చేసరికి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకే, హాకీ ర్యాంకింగ్స్ లో. నెక్స్ట్, రిచా ఘోష్ మ్యాచ్ ద రికార్డ్ బ్రేకింగ్ 50 ఇన్ ఉమెన్స్ T20 ఇన్ 18 balls ఈక్వల్స్ ద రికార్డ్ ఆఫ్ సోఫీ డివైన్ న్యూజిలాండ్ కెప్టెన్ అండ్ ఫోబ్ రిచ్ఫీల్డ్ ఆస్ట్రేలియన్ ఓపెనర్. ఓకే, అంతకుముందు సేమ్ 18 బాల్స్ లోనే న్యూజిలాండ్ కెప్టెన్ అయిన సోఫీ డివైన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిన ఫోబ్ రిచ్ఫీల్డ్ ఇద్దరు కూడా 18 బాల్స్ లో అయితే మనకి 15 అయితే స్కోర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి మహిళా T20లో సేమ్ 18 బాల్స్ లోనే రిచా ఘోష్ వచ్చేసరికి ఈ 18 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసి వీళ్ళ రికార్డ్ అయితే సమన్ చేయడం జరిగింది. ఢిల్లీ టు హోస్ట్ ద 2025 పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. 2025 పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ కు ఢిల్లీ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు ద హోస్ట్ ద 2025 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్. 2025లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కి సంబంధించిన జూనియర్ ప్రపంచ కప్ కి అయితే భారతదేశం ఆతిథ్యం ఇవ్వడానికి అయితే ఎంపికైంది. అండర్-19 ACC ఉమెన్స్ T20 ఏషియా కప్ అనేది ఇండియా గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా బంగ్లాదేశ్ ఉంది, హోస్ట్ వచ్చేసరికి మలేషియా. ఓకే, అండర్-19 ACC మహిళల T20 ఆసియా కప్ టైటిల్ విజేత భారత్, రన్నర్ బంగ్లాదేశ్, హోస్ట్ వచ్చేసరికి మలేషియా. నెక్స్ట్, అన్మోల్ ప్రీత్ సింగ్ పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ మేడ్ హిస్టరీ బై స్కోరింగ్ ద థర్డ్ ఫాస్టెస్ట్ లిస్ట్ ఏ సెంచరీ ఇన్ జస్ట్ 35 balls డ్యూరింగ్ ద విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ అగైనెస్ట్ ద అరుణాచల్ ప్రదేశ్ ఇన్ అహ్మదాబాద్. అహ్మదాబాద్ లో అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన అన్మోల్ ప్రీత్ సింగ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి 3వ వేగవంతమైన సెంచరీ చేసిన జాబితాలో చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. రష్యన్ టెన్నిస్ స్టార్ డానియల్ సవలేవ్ బ్యానెడ్ ఫర్ 2 years ఓవర్ డోపింగ్. రష్యన్ టెన్నిస్ స్టార్ డానియల్ సవలేవ్ డోపింగ్ చేసిన కారణంగా 2 ఏళ్ల పాటు నిషేధానికి అయితే గురయ్యాడు. సచిన్ టెండూల్కర్ యాక్సెప్టెడ్ ద ప్రెస్టీజియస్ MCC's మెంబర్షిప్. ఓకే, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ కి సంబంధించిన సభ్యత్వాన్ని సచిన్ టెండూల్కర్ అయితే స్వీకరించడం జరిగింది. ఇండియా కోనేరు హంపి క్రౌన్ ద వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఫర్ హిస్టారిక్ సెకండ్ టైం. 37 ఏళ్ల వయసులో కోనేరు హంపి భారతీయ చెస్ ప్లేయర్ చారిత్రాత్మకమైన రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కిరీటాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా మేడ్ హిస్టరీ యాజ్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ టు రీచ్ 200 వికెట్స్ ఇన్ ఏ టెస్ట్ క్రికెట్. హీ సర్పేస్డ్ ద ప్రీవియస్ రికార్డ్ హెల్డ్ బై ద మహమ్మద్ షమి.
టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడో అంతకుముందు ఈ రికార్డ్ మహమ్మద్ షామీ పేరట ఉండేది. ప్రో కబడ్డీ లీగ్ అనేది రీసెంట్ గా జరిగింది. దీని విన్నర్ వచ్చేసరికి హర్యానా స్టీలర్స్ టీం, రన్నర్ వచ్చేసరికి పాట్నా పైరేట్స్. ఓకే, ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ హర్యానా స్టీలర్స్, రన్నర్ పాట్నా పైరేట్స్. సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ అనేది కేరళ గెలుచుకుంటే రన్నర్ వచ్చేసరికి చండీగఢ్. ఓకే, సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విజేత కేరళ, రన్నర్ చండీగఢ్. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు చూద్దాం. డాక్టర్ దినేష్ షహరా ఆథర్ లాంచ్ హిస్ బుక్ దలై లామా సీక్రెట్ టు హ్యాపీనెస్. ఓకే, డాక్టర్ దినేష్ షహరా మనకి పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం పేరు దలై లామా సీక్రెట్ టు హ్యాపీనెస్. ఓకే, అనే ఆయన పుస్తకాన్ని అయితే మనకి ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియాస్ ఇండిగో ర్యాంక్డ్ అమాంగ్ వరల్డ్ వరస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ సర్వే. భారతదేశానికి చెందిన ఇండిగో ఎయిర్లైన్స్ వచ్చేసరికి మనకి ప్రపంచంలోనే చెత్త ఎయిర్లైన్స్ సర్వేలో మనకి ఇండిగో అయితే నిలవడం జరిగింది. ఇండియా హ్యాస్ ఓవర్టేకెన్ ద యుఎస్ అండ్ కెనడా టు బికమ్ ద టాప్ టార్గెట్ ఫర్ మొబైల్ మాల్వేర్ అటాక్స్. మొబైల్ మాల్వేర్ దాడుల్లో అమెరికా కెనడాలను అధిగమించి భారత్ అయితే మనకి అగ్రగామిగా అయితే నిలవడం జరిగింది. అంటే భారత్ లో ఈ మొబైల్ మాల్వేర్ అటాక్స్ అనేవి అయితే మనకి ఎక్కువగా జరుగుతున్నాయి. కేరళ ర్యాంక్స్ అమాంగ్ ద టాప్ స్టేట్స్ ఫర్ ఎంప్లాయబిలిటీ ఇన్ ద ఇండియా. భారతదేశంలో ఉపాధి కల్పనలో కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సస్టైనబిలిటీ 2025 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అంటే ఐఐటి ఢిల్లీ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది ఇండియాలో. సెకండ్ ఐఐటి ఖరగ్పూర్, థర్డ్ వచ్చేసరికి ఐఐటి ముంబై. ఓకే, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సస్టైనబిలిటీ 2025లో ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిస్తే ఐఐటి ఖరగ్పూర్ 2, ఐఐటి ముంబై 3వ స్థానంలో అయితే నిలిచాయి. ఇండియా ర్యాంక్స్ 39th ఇన్ ద ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. ఇండియా ర్యాంక్స్ 49th ఇన్ ద నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎన్ఆర్ఐ జాబితాలో చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ అంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, ఇందులో భారతదేశం 49వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ముగ్గురు ఇండియన్స్ వచ్చేసరికి 3 ఇండియన్స్ ఇన్ ఫోర్బ్స్ 2024 పవర్ ఉమెన్స్ లిస్ట్. ముగ్గురు భారతీయ మహిళలు మనకి ఫోర్బ్స్ 2024 పవర్ ఉమెన్స్ లిస్ట్ లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. మొదటి పర్సన్ నిర్మలా సీతారామన్, సెకండ్ రోష్ని నాదర్ మల్హోత్రా, థర్డ్ కిరణ్ మంజూర్దార్ షా. నిర్మలా సీతారామన్ ర్యాంక్ ఓవరాల్ గా 28, 81 వచ్చేసరికి రోష్ని నాదర్, 82 వచ్చేసరికి కిరణ్ మంజూర్దార్ షా. ఓకే, ఓవరాల్ గా మనకి నిర్మలా సీతారామన్ గారు వచ్చేసరికి ఇండియాలో అయితే టాప్ లో ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 28, రోష్ని నాదర్ 81, కిరణ్ మంజూర్ షా 82వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. బ్రిగేడియర్ రాజ్ ముంచాదా ద ఓల్డ్ ఫాక్స్ ఆఫ్ ఇండియన్ స్క్వాష్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 80. భారత్ స్క్వాష్ కి చెందిన ఓల్డ్ ఫాక్స్ గా పిలువబడే బ్రిగేడియర్ రాజ్ ముంచాదా 86 వయసులో అయితే చనిపోయారు. ఆస్ట్రేలియన్ టెన్నిస్ గ్రేట్ నీల్ ఫ్రేజర్ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 91. ఆస్ట్రేలియన్ టెన్నిస్ ఫేమస్ ప్లేయర్ అయిన నీల్ ఫ్రేజర్ కూడా 91 వయసులో చనిపోయారు. ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ విజయ్ శంకర్ పాస్డ్ అవే. సిబిఐ మాజీ డైరెక్టర్ గా పనిచేసిన విజయ్ శంకర్ గారు కూడా చనిపోవడం జరిగింది. ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎస్ఎం కృష్ణ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 92. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ గారు 92 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. మదన్ మోహన సోమాతియా ఫ్రీడమ్ ఫైటర్ అండ్ మెంబర్ ఆఫ్ మేవార్ ప్రజా మండల్ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 102. స్వతంత్ర సమర యోధుడు మరియు మేవార్ ప్రజామండల సభ్యుడైన మదన్ మోహన్ సోమాతియా గారు కూడా 102 ఏళ్ల వయసు వద్ద అయితే చనిపోయారు. నిక్కీ గియోవానీ బ్లాక్ కార్ట్ ఐకాన్ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 81. బ్లాక్ కార్ట్ ఐకాన్ గా పిలువబడే నిక్కీ గోయవానీ గారు కూడా 81 ఏళ్ల వయసులో చనిపోయారు. లెజెండరీ గుజరాతీ సింగర్ పురుషోత్తం ఉపాధ్యాయ్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. లెజెండరీ గుజరాతీ గాయకుడైన పురుషోత్తం ఉపాధ్యాయ్ గారు కూడా 90 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. పద్మభూషణ్ అవార్డీ ఉస్తాద్ జాకీర్ హుసేన్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 73. ఓకే, తబలా అనగానే మనకి తాజ్ మహల్ టీ వస్తుంది కదా, సో చూడగానే మీ అందరికి గుర్తొస్తుంది. సో మనకి ఉస్తాద్ జాకీర్ హుసేన్ గారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, 73 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. తులసి గౌడ ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ పాస్డ్ అవే. ఓకే, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ గా పిలువబడే తులసి గౌడ గారు చనిపోయారు. అలాగే పండిత్ సంజయ్ మరాఠే రెనోడ్ సింగర్ అండ్ మ్యూజిషియన్ పాస్డ్ అవే. ప్రముఖ గాయకుడు సంగీత విద్వాంసుడైన పండిత్ సంజయ్ మరాఠే గారు కూడా చనిపోయారు. అలాగే ఫార్మర్ హర్యానా చీఫ్ మినిస్టర్ ఓం ప్రకాష్ చౌతాలా పాస్డ్ అవే ద ఏజ్ ఆఫ్ 89. హర్యానా మాజీ ముఖ్యమంత్రి అయిన ఓం ప్రకాష్ చౌతాలా గారు 89 ఏళ్ల వయసులో చనిపోయారు.
మీనా గణేష్ ఐకానిక్ మలయాళం స్టార్ డైడ్. ఓకే, మలయాళ ప్రముఖ నటి అయిన మీనా గణేష్ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్ ఎపిగామియా కో ఫౌండర్ రోహన్ మిచ్చందాని పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 42. ఎపిగామియా సహ వ్యవస్థాపకుడైన రోహన్ మిచ్చందాని గారు కూడా 42 ఏళ్ల వయసులోనే చనిపోవడం జరిగింది. శ్యామ్ బెనగల్ రెనోడ్ ఫిల్మ్ మేకర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 90. ప్రముఖ సినీ నిర్మాత శ్యామ్ బెనగల్ 90 ఏళ్ల వయసులో చనిపోయారు. ఎంటి వాసుదేవన్ నాయర్ క్రియేటర్ ఆఫ్ టైమ్లెస్ క్లాసిక్స్ పాస్డ్ అవే. టైమ్లెస్ క్లాసిక్ సృష్టికర్త ఎంటి వాసుదేవన్ నాయర్ అయితే చనిపోయారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పాస్డ్ అవే. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్ సుజుకి మాజీ చైర్మన్ అయిన ఫార్మర్ సుజుకి చైర్మన్ అయిన మనకి ఒసాము సుజుకి గారు కూడా మనకి 94 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఓకే, సుజుకి మాజీ చైర్మన్ అయిన ఒసాకో సుజుకి కూడా 94 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే జిమ్మీ కార్టర్ 39th యుఎస్ ప్రెసిడెంట్ అండ్ నోబెల్ లారెంట్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 100. జిమ్మీ కార్టర్ 39వ అమెరికా ప్రెసిడెంట్, అలాగే నోబెల్ గ్రహీత అయిన ఈయన 100 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ is set to introduce the Banking Laws Amendment Bill 2024 in Lok Sabha on 2nd December. సో మనకి బ్యాంకింగ్ యాక్ట్స్ ఇవన్నీ కూడా ఆర్బీఐ యాక్ట్ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ అయినాయి కదా. సో కొత్తగా మార్పులు చేస్తూ బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024 అయితే మనకి డిసెంబర్ 2, 2024 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టనున్నారు. September 2nd, the RBI lifted the supervisory restrictions on Navy Finserv. Navy Finserv పైన గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే కొన్ని సూపర్వైజరీ పరిమితులు అయితే విధించిందో వాటిని అయితే డిసెంబర్ 2 నుండి అయితే మనకి ఎత్తివేయడం జరిగింది. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫైన్స్ ద రిలయన్స్ సెక్యూరిటీ 9 lakh for రూల్ వైలేషన్స్. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రిలయన్స్ సెక్యూరిటీస్ పైన 9 లక్షల రూపాయల జరిమానాను అయితే మనకి సెబీ విధించడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా మనకి మానిటరీ పాలసీ మీటింగ్ అయితే జరిగింది కదా. దీంట్లో మిగతా రేట్స్ అన్ని కూడా చేంజ్ అయితే చేయలేదు, కానీ సిఆర్ఆర్ మాత్రం మనకి 0.5% అయితే మనకి కట్ చేసి 4.5 to 4% అయితే చేయడం జరిగింది. ఓకే, దీంతో బ్యాంక్స్ దగ్గర మనకి లిక్విడిటీ అయితే పెరుగుతుంది. బ్యాంక్స్ అనేది ప్రతి 100 రూపాయల్లో మనకి 100 రూపాయలు కూడా బిజినెస్ చేయడానికి కుదరదు కదా. మనకి బ్యాంక్ 100 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్స్ రూపంలో కలెక్ట్ చేసినప్పుడు ఈ 100 రూపాయల్లో మనకి ఒక 4% సిఆర్ఆర్ రూపంలోనో 18% ఎస్ఎల్ఆర్ రూపంలోనో పక్కన పెట్టి మిగిలిన అమౌంట్ తో మాత్రమే మనకి బిజినెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో గతంలో ఇది 4.5% ఉండేది, ఇప్పుడు 4% తగ్గించడం జరిగింది కాబట్టి బ్యాంక్స్ దగ్గర కొంచెం లిక్విడిటీ అనేది అయితే ఉండడం ఎక్స్ట్రా అయితే ఉండడం జరుగుతుంది. సో మిగతా యథాతథంగా రిపో రేట్ 6.50, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ 6.25, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75, బ్యాంక్ రేట్ 6.75, సిఆర్ఆర్ 4, ఎస్ఎల్ఆర్ 18%, ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. సిఆర్ఆర్ మాత్రం 4.5 to 4% అయితే డిక్రీజ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనేబుల్స్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ టు ఆఫర్ ప్రీ శాంక్షన్స్ క్రెడిట్ వయా యూపీఐ. ఆర్బీఐ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూపీఐ ద్వారా ముందస్తుగా ముందరు చేయబడిన క్రెడిట్ ఆఫర్ చేయడానికి అయితే మనకి ఆర్బీఐ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఆర్బీఐ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ లో అన్ని రకాల అధికారాలు అయితే ఉండవు కదా. సో ఇప్పుడు మనకి యూపీఐ ద్వారా క్రెడిట్ అనేది ప్రీ శాంక్షన్ క్రెడిట్ అనేది ఇవ్వడం కోసం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఆర్బీఐ మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. ఎస్బీఐ కార్డ్ సర్ప్రైజెస్ 20 million క్రెడిట్ కార్డ్స్ మైల్ స్టోన్స్. ఎస్బీఐ కార్డ్స్ ఉన్నాయి కదా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకి ఎస్బీఐ కార్డ్స్ లో ఉంటాయి. సో ఇవి మనకి 20 million క్రెడిట్ కార్డుల మైలురాయిని అయితే అధిగమించడం జరిగింది. బిఓబి కార్డ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద తియారా క్రెడిట్ కార్డ్, ఏ ప్రీమియం ఆఫరింగ్ డిజైన్ ఫర్ ఉమెన్ ఫీచరింగ్ ఎక్స్క్లూజివ్ పర్క్స్ ఇన్ ట్రావెల్, హెల్త్, డైనింగ్, లైఫ్ స్టైల్. మనకి ట్రావెలింగ్, హెల్త్, డైనింగ్, లైఫ్ స్టైల్ లాంటి కేటగిరీస్ లో ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తామో వాళ్ళకి సమ్ స్పెషల్ ఆఫర్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం కోసం, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఉమెన్ కోసం అయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బిఓబి కార్డు వాళ్ళు ఈ తియారా క్రెడిట్ కార్డ్ అయితే మహిళల కోసం ప్రత్యేకంగా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అజయ్ సేత్ అజ్యూమ్స్ అడిషనల్ చార్జెస్ రెవెన్యూ సెక్రటరీ. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్న అజయ్ సేత్ గారికి యాక్చువల్గా రెవెన్యూ కార్యదర్శి మనకి ఆర్బీఐ గవర్నర్ గా షిఫ్ట్ అవడంతో రెవెన్యూ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అజయ్ సేత్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మనీష్ జైన్ అపాయింటెడ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ యొక్క ప్రైవేట్ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మనీష్ జైన్ అయితే నియమితులయ్యారు. మ్యాక్స్ లైఫ్ రీబ్రాండెడ్ టు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ రెగ్యులేటరీ అప్రూవల్. మ్యాక్స్ లైఫ్ రెగ్యులేటరీ ఆమోదం తర్వాత యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి అయితే రీబ్రాండ్ చేయబడడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $325 million ప్రాజెక్ట్ టు బూస్ట్ ద అగ్రికల్చర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో వ్యవసాయాన్ని పెంచడం కోసం $325 million ప్రాజెక్ట్ అనుమతిని అయితే మనకి ప్రపంచ బ్యాంక్ ఇవ్వడం జరిగింది.
PSB's public sector banks record a net profit of 85,520 crore in the first half of financial year 2024-25. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 85,520 కోట్ల నికర లాభాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. Reserve Bank of India has lifted the restrictions on Edelweiss Group, ECL Finance and Edelweiss ARC which were imposed in May 2024 due to the regulatory concerns. రెగ్యులేటరీ ఆందోళనల కారణంగా మేలో విధించిన ఎడ్విలిస్ గ్రూప్ యొక్క ఈసీఎల్ ఫైనాన్స్ మరియు ఎడ్విలిస్ ఏఆర్సీ కంపెనీలపైన అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలపైన ఏదైతే ఆర్బీఐ పరిమితులు విధించిందో ఆ పరిమితులు ప్రజెంట్ అయితే ఆర్బీఐ ఎత్తివేయడం జరిగింది. రామ్మోహన్ రావు అమరా అపాయింటెడ్ as ద ఎస్బీఐ న్యూ మేనేజింగ్ డైరెక్టర్. ఆల్రెడీ అపాయింట్మెంట్స్ లో చూసాం కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా రామ్మోహన్ రావు అమరా అయితే నియమితులయ్యారు. Center and Asian Development Bank signs the $42 million loan for coastal protection in Maharashtra. మహారాష్ట్రలో తీర ప్రాంత సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్య $42 మిలియన్ రుణ ఒప్పందం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైన్స్ ద మనపురం ఫైనాన్స్ అండ్ ఇండస్ ఇండియా బ్యాంక్ ఫర్ నాన్ కంప్లైన్స్. నిబంధనలు పాటించినందుకు గాను మనపురం ఫైనాన్స్ మరియు ఇండస్ ఇండియా బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించడం అయితే జరిగింది. ICICI Bank Times Internet launched the Premium Metal Credit Card. ICICI Bank Times Internet Premium Metal Credit Card అయితే లాంచ్ చేయడం జరిగింది. టాటా పవర్ అండ్ కెనరా బ్యాంక్ పార్ట్నర్ ఫర్ రూఫ్టాప్ సోలార్ లోన్స్. రూఫ్టాప్ సోలార్ లోన్ అందించడం కోసం టాటా పవర్ సంస్థ కెనరా బ్యాంక్ తో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. అమితాబ్ చటర్జీ అపాయింటెడ్ as the MD and CEO of జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ MD and CEO గా అమితాబ్ చటర్జీని అయితే నియమించారు. రజత్ వర్మ అపాయింటెడ్ as the CEO of DBS Bank India. DBS Bank ఇండియాకి సంబంధించి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రజత్ వర్మ అయితే నియమితులయ్యారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ బికమ్స్ ద ఫస్ట్ టు ఇంటిగ్రేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆన్ ONDC. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ONDCలో ఆర్థిక సేవలను ఏకీకృతం చేయడంలో మొట్టమొదటిగా అయితే మనకి కంపెనీగా అయితే నిలవడం జరిగింది. UPI QR transactions jump 33% at retail stores in భారత్ దిస్ ఇయర్. ఓకే, ఈ సంవత్సరం భారతదేశంలో రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో యూపీఐ క్యూఆర్ లావాదేవీలు అనేవి 33% అయితే పెరగడం జరిగింది. సో అప్పట్లో క్యాష్ యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న చిన్న వాటి నుండి పెద్దవాడి దాకా ప్రతిదానికి కూడా చాలా మంది కూడా ఈ క్యూఆర్ తోనే మనకి యూపీఐస్ తోనే మనకి పేమెంట్స్ అనేవి అయితే చేస్తున్నారు కదా. సో 33% అయితే మనకి ఇయర్ అయితే ఇందులో జంప్ అయితే కనబడడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోనే డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఫస్ట్ ఇండియన్ కాంబోడియన్ సిన్బాక్స్ ఎక్సైజ్ కమెంట్స్ ఇన్ పూణే మహారాష్ట్ర. మొట్టమొదటి ఇండో కాంబోడియన్ సిన్బాక్స్ అనేది కాంబోడియా మరియు ఇండియాలో మధ్యలో జరిగే బయలాటరల్ ఎక్సైజ్. సో సిన్బాక్స్ అనే ఎక్సర్సైజ్ అనేది పూణే మహారాష్ట్రలో మొట్టమొదటి ఇండో కాంబోడియన్ మధ్య అయితే జరిగింది. సిన్బాక్స్ ఎవరి మధ్య జరిగే ఎక్సర్సైజ్ అంటే కాంబోడియా మరియు ఇండియా మధ్యలో జరిగే బయలాటరల్ ఎక్సర్సైజ్. ఇండియన్ ఆర్మీకి మలేషియన్ ఆర్మీకి మధ్యలో జరిగే ఎక్సైజ్ వచ్చేసరికి హరిమౌస్ ఎత్తి విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు మలేషియా. ఓకే, ఇండియన్ ఆర్మీ మలేషియన్ ఆర్మీ మధ్య అయితే జరిగింది. US అప్రూవ్స్ $1.17 బిలియన్ డీల్ ఫర్ ఇండియన్ నేవీ చాపర్ ఎక్విప్మెంట్. ఇండియన్ నేవీ చాపర్ ఎక్విప్మెంట్ కోసం US $1.17 బిలియన్ డీల్ అయితే ఆమోదించింది. అదానీ డిఫెన్స్ డెలివర్ సెకండ్ దృష్టి 10 డ్రోన్ టు ఇండియన్ నేవీ ఫర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సముద్ర భద్రత కోసం అదానీ డిఫెన్స్ సంస్థ రెండవ దృష్టి 10 డ్రోన్లు అయితే భారత నావికా దళానికి అందించడం జరిగింది. యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అమిత్ షా అనౌన్స్డ్ దట్ ఇండియా విల్ ఎస్టాబ్లిష్ ద కాంప్రహెన్సివ్ యాంటీ డ్రోన్ యూనిట్ టు ప్రొటెక్ట్ ద నేషన్ అగైన్స్ ద డ్రోన్ రిలేటెడ్ థ్రెట్స్. మనకి డ్రోన్ సంబంధిత బెదిరింపుల నుండి దేశాన్ని రక్షించడం కోసం భారతదేశం సమగ్ర యాంటీ డ్రోన్ యూనిట్ ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా అయితే ప్రకటించారు. స్టెల్త్ ఫ్రైగేట్ INS తుసిల్ కమిషన్ ఇన్ టు ద ఇండియన్ నేవీ ఇన్ రష్యా. మనకి స్టీల్త్ ఫ్రైగేట్ అయిన INS తుసిల్ రష్యాలోని భారత నావికాదళంలో కమిషన్ చేయబడడం జరిగింది. ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ సెట్ టు సైన్ $4 బిలియన్ రాడార్ సిస్టమ్. $4 బిలియన్ రాడార్ సిస్టమ్ పై సంతకం చేయడానికి భారత్ రష్యా అయితే డిఫెన్స్ పార్ట్నర్షిప్ అయితే చేసుకోవడం జరిగింది. ఇండియా ఈజ్ రిపోర్టెడ్లీ ఫైనలైజింగ్ ద డీల్ వర్త్ ఆఫ్ $4 బిలియన్ టు పర్చేస్ ద
వొరోనెజ్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్. రష్యాకు చెందిన వొరోనెజ్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ ను కొనుగోలు చేయడం కోసం భారతదేశం $4 బిలియన్ విలువైన డీల్ అయితే మనకి చేసుకోవడం జరిగింది. ఇండియా, ఫ్రాన్స్ అండ్ యుఏఈ హ్యావ్ లాంచ్డ్ ద ట్రైలేటర్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ ఆర్ ద అరేబియన్ సీ. భారత, ఫ్రాన్స్, యుఏఈ అరేబియా సముద్రం మీదుగా త్రైపాక్షిక వైమానిక పోరాట విన్యాసమైన డెజర్ట్ నైట్ అయితే ప్రారంభించాయి. ఇండియా శ్రీలంక జాయింట్ నేవల్ ఎక్సైజ్ సిలినెక్స్ 2024 బిగిన్స్ ఎట్ విశాఖపట్నం. భారత, శ్రీలంక మధ్య జాయింట్ నేవల్ ఎక్సైజ్ అనే సిలినెక్స్ 2024 విశాఖపట్నంలో ప్రారంభమైంది. సిలినెక్స్ అంటే పేరులోనే ఉంది. ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఎక్స్ అంటే ఎక్సర్సైజ్, శ్రీలంక ఇండియా మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. అలాగే ఇండియన్ నేవీ విల్ కమిషన్ ద ఐఎన్ఎస్ నిర్దేశక్ ఆన్ December 18, 2024 at the Naval Dockyard in Visakhapatnam, built by the GRSC గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ. భారత నౌకాదళం డిసెంబర్ 18 విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్ లో ఐఎన్ఎస్ నిర్దేశకును కమిషన్ చేసింది. ఇది గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ కంపెనీ ద్వారా అయితే నిర్మించబడడం జరిగింది. ఇండియన్ ఆర్మీ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియన్ ఆర్మీ ఏఐ ఇంక్యుబేషన్ సెంటర్ ఇన్ బెంగళూరు. ఇండియన్ ఆర్మీ బెంగళూరులో ఇండియన్ ఆర్మీ యొక్క ఏఐ ఇంక్యుబేషన్ సెంటర్ అయితే ప్రారంభించింది. ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రీచెస్ ద 21,083 crore in 2023-24. భారత రక్షణ ఎగుమతులు 2023-24లో 21,083 కోట్లు అయితే చేరుకోవడం జరిగింది. ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ అన్వీల్డ్ ద స్టాట్యూ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజా ఎట్ పాంకాంగ్ సో ఇన్ లడాక్. ఓకే, మనకి లడాక్ లోని పాంకాంగ్ సో వద్ద భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజా విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ప్లేస్ ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, ప్లేసెస్ డిఫరెంట్ గా ఉంటాయి కదా కొంచెం. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. అమెజాన్ హ్యాస్ అన్వీల్డ్ ద లేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ జనరేటివ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ నోవా ఫౌండేషన్ మోడల్స్. నోవా ఫౌండేషన్ మోడల్స్ పరిచయంతో అమెజాన్ జనరేటివ్ ఏఐ లో సరికొత్త ఆవిష్కరణ అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద ESA Probe 3 స్పేస్ క్రాఫ్ట్ యూజింగ్ PSLV C-59 రాకెట్. PSLV C-59 రాకెట్ ని ఉపయోగించిన ఇస్రో ESA Probe 3 స్పేస్ క్రాఫ్ట్ ని విజయవంతంగా అయితే ప్రయోగించడం జరిగింది. విజ్డమ్, ద వరల్డ్ ఓల్డెస్ట్ నోన్ వైల్డ్ బర్డ్, ఏ లేసన్ ఆల్బట్రోస్ లేస్ ద ఫస్ట్ ఎగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 74. మనకి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన వైల్డ్ బర్డ్ ఒక లేసన్ ఆల్బట్రాస్ అనే ఈ 84 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా మనకి గుడ్డును పెట్టడం అయితే జరిగింది. ఇండియా ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్, ద భారత అంతరిక్ష స్టేషన్ బై 2035 అండ్ ల్యాండ్ అండ్ ఆస్ట్రోనట్ ఆన్ ద మూన్ బై 2040. భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని భారత అంతరిక్ష స్టేషన్ కు ఏర్పాటు చేసి 2040 నాటికి చంద్రునిపైన వ్యోమగామిని దింపేందుకు అయితే సిద్ధమవుతుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద CE-20 క్రయోజెనిక్ ఇంజిన్. ఇస్రో CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ అయితే విజయవంతంగా పరీక్షించింది. చైనా హ్యాస్ రీచ్డ్ a significant milestone in space exploration with 2 astronauts completing a 9-hour spacewalk. ఇద్దరు వ్యోమగాములు 9 గంటల స్పేస్ వాక్ ను పూర్తి చేయడంతో చైనా అంతరిక్ష పరిశోధనలో ముఖ్యమైన మైలురాయిని అయితే చేరుకుంది. ఎన్విడియా అన్విల్స్ ద జెట్సన్ ఓరిన్ నానో సూపర్ జనరేటివ్ ఏఐ సూపర్ కంప్యూటర్. ఎన్విడియా ఓట్సన్ ఓరినో నానో సూపర్ జనరేటివ్ ఏఐ కంప్యూటర్ అయితే ఆవిష్కరించింది. AICTE and NQM have introduced India's first UG minor program in quantum technology, starting the next academic session for engineering students from the 3rd semester. AICTE మరియు NQM కలిసి భారతదేశ యొక్క మొట్టమొదటి UG మైనర్ ప్రోగ్రామ్ క్వాంటమ్ టెక్నాలజీలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 3వ సెమిస్టర్ నుండి ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ తదుపరి అకాడమిక్ సెషన్ అయితే ప్రారంభించనున్నారు. ఇస్రో లాంచ్డ్ ద హిస్టారిక్ స్పేస్ ఎక్స్ మిషన్ ఫర్ స్పేస్ డాకింగ్. ఇస్రో మనకి స్పేస్ డాకింగ్ కోసం హిస్టారిక్ స్క్వాడెక్స్ మిషన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు డెమాన్స్ట్రేట్ ఇన్ స్పేస్ డాకింగ్ యూజింగ్ 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్, పొజిషనింగ్ ఇండియా యాజ్ ద 4th నేషన్ టు అచీవ్ దిస్ ఫీట్. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ సమిట్స్ ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. చెన్నై టు హోస్ట్ వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ ఇన్ 2024. ఈ సంవత్సరం 2024లో వరల్డ్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ కు చెన్నై అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో వార్ లాంచ్డ్ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ప్రథమ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ అలాగే ఆరోగ్య ఎక్స్పో మీటింగ్స్ అనేవి ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ అయితే ప్రారంభించబడడం జరిగింది.
PM Narendra Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit in Jaipur, Rajasthan. రాజస్థాన్లోని జైపూర్లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైర్స్ ద 45th ప్రగతి మీటింగ్. 45వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అధ్యక్షత వహించనున్నారు. ఇండియా విల్ హోస్ట్ ద ఇనాగ్రల్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ఫ్రమ్ February 5th to 9th, 2025. ఓకే, సో వేవ్స్ సమిట్ అని చెప్పి అనౌన్స్ చేశారు కదా. వేవ్స్ అంటే ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్. ఓకే, దీనికి February 5 నుండి 9 దాకా భారతదేశంలో అయితే మొట్టమొదటి సమావేశానికి అయితే ఆతిథ్యం అయితే వహించనుంది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు కదా, వేవ్స్ సమిట్ అని చెప్పి. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ నామినేటెడ్ ఇండియన్ అమెరికన్ కాష్ పటేల్ యాజ్ FBI డైరెక్టర్. డొనాల్డ్ ట్రంప్ మనకి భారతీయ అమెరికన్ అయిన కాష్ పటేల్ ని FBI డైరెక్టర్ గా నామినేట్ చేశారు. నెక్స్ట్ ముర్దు ఫెర్నాండో బికమ్ ద శ్రీలంక సెకండ్ ఫీమేల్ చీఫ్ జస్టిస్. శ్రీలంక దేశానికి సంబంధించి రెండవ మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ముర్దు ఫెర్నాండో అయితే ఎన్నికయ్యారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ హ్యాస్ అనౌన్స్డ్ ద బ్రెయిన్ రూట్ యాజ్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వచ్చేసరికి బ్రెయిన్ రాట్ అనే పదాన్ని ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా అయితే ప్రకటించింది. చైనా ఓపెన్ ద ఫస్ట్ అట్మాస్ఫియరిక్ మానిటరింగ్ స్టేషన్ ఇన్ అంటార్క్టికా. అంటార్క్టికాలో చైనా తొలి వాతావరణ పర్యవేక్షణ కేంద్రాన్ని అయితే ప్రారంభించింది. నమీబియా ఎలక్టెడ్ ద నంది నద్వైత యాజ్ కంట్రీ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. నమీబియా దేశం మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నంది నద్వైతాన్ని అయితే ఎన్నిక చేయడం జరిగింది. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, నేమ్స్ డిఫరెన్స్ గా ఉంటాయి కదా. నేపాల్ అండ్ చైనా హ్యావ్ సైన్డ్ ఏ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ డ్యూరింగ్ ద PM శర్మ ఓలీ విజిట్ టు చైనా. మనకి ప్రైమ్ మినిస్టర్ KP శర్మ ఓలీ చైనా పర్యటన సందర్భంగా నేపాల్ మరియు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారం ముసాయిదా పైన అయితే సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ నోగ్జీ ఒకాంజో ఇవాళ రీఅపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గా నోగ్జీ ఒకాంజో ఇవాళ తిరిగి అయితే ఎన్నికయ్యారు. జాన్ డ్రమానీ మహామా విన్స్ ద ఘనా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఘనా అధ్యక్ష ఎన్నికల్లో జాన్ డ్రమానీ మహామా అయితే విజయం సాధించారు. దుబాయ్ అన్వీల్డ్ ద వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ బార్ వెయిటింగ్ 300.12 kg అండ్ వాల్యూడ్ ఎట్ 211 crore, అప్రాక్సిమేట్లీ $25 million వర్త్. ఓకే, దుబాయ్ 300.12 కిలోల బరువు కలిగిన 211 కోట్లు అంటే $25 million విలువైన ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ బార్ అయితే ఆవిష్కరించింది. నెక్స్ట్ మెరియం వెబ్స్టర్ పిక్స్ ద పోలరైజేషన్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఒక్కొక్కరు మనకి వర్డ్ ఆఫ్ ద ఇయర్ కి ఒక్కొక్క పదాన్ని అయితే మనకి డిక్లేర్ చేస్తూ ఉంటారు కదా. మెరియం వెబ్స్టర్ వచ్చేసరికి పోలరైజేషన్ అనే పదాన్ని మనకి వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గా అయితే ఎన్నుకోవడం జరిగింది. మహ్మద్ అల్ బషీర్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సిరియా. సిరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా మహ్మద్ అల్ బషీర్ అయితే నియమించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అవార్డెడ్ ద నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్గల్ ద హానరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అట్ రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అయిన అశోక్ రాజ్ సిగ్గల్ కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ యొక్క గౌరవ ర్యాంక్ అయితే ప్రదానం చేశారు. టైమ్ మ్యాగజైన్ హ్యాస్ హానర్డ్ ద డొనాల్డ్ ట్రంప్ యాజ్ ఇట్స్ 2024 పర్సన్ ఆఫ్ ద ఇయర్. టైమ్ మ్యాగజైన్ 2024 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే మనకి ఎన్నిక చేయడం జరిగింది. Elon Musk, the CEO of Tesla and SpaceX, has made history by becoming the first person to reach a net worth of $400 billion according to the Bloomberg Billionaire Index. Bloomberg Billionaire Index ప్రకారం టెస్లా మరియు SpaceX యొక్క CEO అయిన ఎలాన్ మస్క్ $400 మిలియన్ నికర విలువను చేరుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అయితే చరిత్ర సృష్టించాడు. స్విట్జర్లాండ్ సస్పెండ్స్ ద మోస్ట్ ఫేవర్ నేషన్ స్టేటస్ టు ఇండియా. స్విట్జర్లాండ్ మనకి గతంలో ఇండియాకి మోస్ట్ ఫేవర్ నేషన్ అయితే కలిగించింది. దీని ద్వారా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ మోస్ట్ ఫేవర్ నేషన్ హోదాను అయితే భారతదేశానికి అయితే మనకి నిలిపివేయడం అయితే జరిగింది. ద వాల్టన్ ఫ్యామిలీ ఓనర్ ఆఫ్ వాల్మార్ట్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ర్యాంక్ అట్ ద టాప్ ఇన్ ద వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ. ఓకే, ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల 2024 జాబితాలో ఈ వాల్మార్ట్ యజమానులు ఎవరైతే వాల్మార్ట్ కుటుంబం ఉంటుందో, వాల్టన్ కుటుంబం అత్యంత ధనిక కుటుంబాల ప్రపంచంలోని జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. మిఖైల్ కవేలాష్విలి బికమ్ ద జార్జియా న్యూ ప్రెసిడెంట్. ఓకే, మిఖైల్ కవేలాష్విలి జార్జియా కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారో. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి.
డార్క్ ఈగల్ హైపర్సోనిక్ మిజైల్ టెస్టెడ్ బై ద యుఎస్ ఆర్మడ్ ఫోర్సెస్. యుఎస్ సాయుధ దళాల చేత డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణి అయితే పరీక్షించబడింది. ఇండియా అండ్ ఫ్రాన్స్ కొలాబరేట్ టు ఎస్టాబ్లిష్ ద వరల్డ్ లార్జెస్ట్ మ్యూజియం. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం ఏర్పాటుకు భారత్ మరియు ఫ్రాన్స్ అయితే సహకరిస్తున్నాయి. ఇండియా అండ్ జపాన్ ఆర్ కొలాబరేటింగ్ టు అడ్రస్ ద స్పేస్ డిబ్రీస్ యూజింగ్ ద లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్స్. భారత్ మరియు జపాన్ లేజర్ అనుకూలమైన ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్ష శిథిలాలను పరిష్కరించేందుకు అయితే సహకరిస్తున్నాయి. నెక్స్ట్, మాల్దోవా జాయిన్స్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. అంతర్జాతీయ సౌర కుటుంబంలో రీసెంట్ గా మాల్దోవా దేశం అయితే జాయిన్ అయింది. బ్రిటన్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ నేషన్ టు జాయిన్ ద కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ సిపిటిపిపి కోసం సమగ్రమైన ప్రగతిశీల ఒప్పందంలో చేరిన మొట్టమొదటి యూరోపియన్ దేశంగా బ్రిటన్ దేశం అయితే నిలిచింది. ఇండియా అండ్ కువైట్ ఎలివేటెడ్ ద రిలేషన్షిప్ టు ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫస్ట్ విజిట్ టు కువైట్ ఆన్ December 21 to 22. డిసెంబర్ 21 నుండి 22 వరకు కువైట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా భారత్ కువైట్ మధ్య సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా అయితే పెంచుకోవడం కోసం ఒప్పందాలు అయితే జరిగాయి. ట్రంప్ అపాయింటెడ్ శ్రీరామకృష్ణన్ యాజ్ సీనియర్ ఏఐ పాలసీ అడ్వైజర్. సీనియర్ ఏఐ పాలసీ అడ్వైజర్ గా శ్రీరామకృష్ణన్ డొనాల్డ్ ట్రంప్ అయితే నియమించారు. ఫార్మర్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ రొడ్రిగో రోటో హ్యాస్ బీన్ సెంటెన్స్డ్ టు ఆల్మోస్ట్ 5 years ఇన్ ఏ ప్రిజన్ బై మాడ్రిడ్ కోర్ట్ ఫర్ కరప్షన్ రిలేటెడ్ అఫెన్సెస్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF మాజీ చీఫ్ రొడ్రిగో రాటోకు అవినీతి సంబంధిత నేరాలకు సంబంధించి మాడ్రిడ్ కోర్ట్ దాదాపు 5 ఏళ్ల జైలు శిక్షను అయితే విధించింది. నెక్స్ట్, టోంగా ఎలెక్టెడ్ ద ఐసాకే వాల్యూ ఏకే యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్. టోంగా కొత్త ప్రధానమంత్రిగా ఐసాకే వాల్యూ ఏకే అయితే ఎన్నుకోవడం జరిగింది. అండ్ అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఎంబ్రేయర్ 190 జెట్ క్రాష్డ్ నియర్ ద ఆక్టో కజకిస్తాన్ ఆఫ్టర్ బీయింగ్ రీరూటెడ్ డ్యూ టు ద హెవీ ఫాగ్. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఎంబ్రేయర్ 190 జెట్ దట్టమైన పొగమంచు కారణంగా దారి అయితే మళ్లించడం జరిగింది. దారి మళ్లించిన తర్వాత కజకిస్తాన్ లోని ఆక్టో సమీపంలో అయితే ఎయిర్లైన్స్ అయితే కూలిపోయింది. చైనా అప్రూవ్స్ ద $137 billion మెగా డ్యామ్ ఆన్ బ్రహ్మపుత్ర నియర్ ఇండియన్ బోర్డర్. భారత సరిహద్దు దగ్గర బ్రహ్మపుత్రపై $137 billion మెగా డ్యామ్ ను చైనా ఆమోదించింది. యునైటెడ్ కింగ్డమ్ యూనివర్సిటీ సెట్ టు ఎస్టాబ్లిష్ క్యాంపసెస్ ఎట్ గిఫ్ట్ సిటీ గుజరాత్. యూకే విశ్వవిద్యాలయాలు గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ క్యాంపస్ అయితే స్థాపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి. ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ సైన్డ్ ద ల్యాండ్మార్క్ లా అఫీషియల్లీ రికగ్నైజింగ్ ద బాల్డ్ ఈగల్ యాజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ ను అధికారికంగా గుర్తిస్తూ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ ల్యాండ్మార్క్ చట్టం పైన సంతకాన్ని అయితే చేశారు. రష్యా డిక్లేర్ ఫెడరల్ ఎమర్జెన్సీ ఓవర్ బ్లాక్ సీ ఆయిల్ స్పిల్. నల్ల సముద్రంపై చమురు చెందడంపై రష్యా ఫెడరల్ ఎమర్జెన్సీని అయితే ప్రకటించింది. 18th ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ హెల్డ్ ఇన్ సౌరాహా చిత్వాన్ నేపాల్. నేపాల్లోని చిత్వాన్లోని సౌరాహాలో 18వ ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ అయితే జరిగింది. చైనా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద CR-450 వరల్డ్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్ విత్ టెస్ట్ స్పీడ్ ఆఫ్ 450 km/h అండ్ కమర్షియల్ ఆపరేటింగ్ స్పీడ్ ఆఫ్ 400 km/h. 450 km/h పరీక్షా వేగము, 400 km/h కమర్షియల్ ఆపరేటింగ్ స్పీడ్ తో చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలు నమూనాను అయిన CR-450 అయితే పరిచయం చేసింది. నెక్స్ట్, డిసెంబర్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. యునెస్కో డిక్లేర్ వెస్ట్ బెంగాల్ ఏ టాప్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్. యునెస్కో పశ్చిమ బెంగాల్ ను అగ్ర వారసత్వ పర్యాటక గమ్యస్థానంగా అయితే ప్రకటించింది. The Indian government has abolished the windfall tax on crude petroleum oil, petrol, diesel and aviation turbine fuel effect from November 2nd. భారత ప్రభుత్వం ముడి పెట్రోలియం ఆయిల్ గానీ, గ్యాస్టోలిన్, డీజిల్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన విండ్ఫాల్ ట్యాక్స్ అయితే November 2 నుండి రద్దు చేయడం జరిగింది. ఇండియా టైగర్ పాపులేషన్ డబల్ సిన్స్ 2006 రీచెస్ ద 3682 in 2022. 2006 నుండి చూసినట్లయితే భారతదేశపు పులుల జనాభా అనేది రెండింతలు అయితే అవడం జరిగింది. 2022 నాటికి 3682కి అయితే చేరుకోవడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ అఫీషియల్లీ లాంచ్డ్ ద నోటిఫికేషన్ ఆఫ్ రత్పాని టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్ యాజ్ ఇండియా 57th టైగర్ రిజర్వ్. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు మధ్యప్రదేశ్లోని రత్పాని టైగర్ రిజర్వ్ భారతదేశం యొక్క 57వ టైగర్ రిజర్వ్ గా అయితే నోటిఫికేషన్ అయితే అధికారికంగా జారీ చేయడం జరిగింది. ఓకే, ఈ రత్పాని టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ లో
57వ ఓవరాల్ గా టైగర్ రిజర్వ్ అయితే నిలిచింది. ఇండియా టు చైర్ 68th సెషన్ ఆఫ్ యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్. నార్కోటిక్ డ్రగ్స్ పైన ఐక్యరాజ్య సమితి కమిషన్ 68వ సెషన్ కి భారతదేశం అయితే ఆతిథ్యం వహించనుంది. లోక్సభ passed the Railway Amendment Bill 2024, simplifying the legal framework by merging the Railway Board Act 1905 into Railways Act 1989. మనకి రైల్వే సవరణ బిల్లు 2024, రైల్వే బోర్డు చట్టం 1905, రైల్వే చట్టం 1982 రెండింటిని విలీనం చేయడం ద్వారా మనకి 2024 రైల్వే అమెండ్మెంట్ బిల్లుని అయితే మనకి సులభతరం చేస్తూ లోక్సభ అయితే ఆమోదించడం జరిగింది. Asian Development Bank grants the $500 million for green infrastructure and solar rooftops in India. భారతదేశంలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సోలార్ రూఫ్టాప్ల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ $500 మిలియన్ రుణాన్ని అయితే మంజూరు చేస్తుంది. విప్రో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైఅప్ విత్ టు డెవలప్ ద ఏఐ పవర్డ్ అసిస్టెంట్ సుఖ్జాయ్ ఫర్ థాయిలాండ్ టూరిజం అథారిటీ. థాయిలాండ్ టూరిజం అథారిటీ కోసం ఏఐ పవర్డ్ అసిస్టెంట్ సుఖ్జాయ్ అని చెప్పి అభివృద్ధి చేయడానికి విప్రో మరియు ఏఐ అయితే టైఅప్ అవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ ద పిఎం విద్యా D2H 24/7 ఛానల్ నెంబర్ 31 ఫర్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్. ధర్మేంద్ర ప్రధాన్ గారు భారతీయ సాంకేతిక భాషకు సంబంధించి సంకేత భాష కోసం సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఓకే, వీళ్ళ కోసం ప్రత్యేకంగా పిఎం ఈ విద్యా D2H 24/7 ఛానల్ నెంబర్ 31 అయితే ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్లో మనకి మూగ వార్తలు అయితే వచ్చేవి కదా, కింద మనకి చదువుతుంటే పైన ఒక సైన్ లాంగ్వేజ్ లో చిన్న బాక్స్ పెట్టి పైన మనకైతే న్యూస్ వచ్చేది. ఆ విధంగా సైన్ లాంగ్వేజ్ కోసం ప్రత్యేకంగా పిఎంఈ విద్యా D2H 24/7 ఛానల్ అయితే మనకి లాంచ్ చేశారు. ప్రసార భారతి సైన్స్ మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ హాకీ ఇండియా టు ప్రొవైడ్ లైవ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ అప్కమింగ్ హాకీ ఇండియా లాంగ్వేజ్. రాబోయే హాకీ ఇండియా లీగ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడం కోసం ప్రసార భారతి హాకీ ఇండియాతో మనకి మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాన్ని అయితే చేసుకోవడం జరిగింది. విరాసత్ సారీ ఫెస్టివల్ 2024 organized by the Ministry of Textiles will be held at Handloom Hath Janapath, New Delhi from December 15 to 28. జౌలి మంత్రిత్వ శాఖ చే నిర్వహించబడ్డ విరాసిత్ చీరల పండుగ విరాసిత్ సారీ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది డిసెంబర్ 15 నుండి 28 వరకు న్యూఢిల్లీలోని జానపథ్లోని హ్యాండ్లూమ్ హాట్ లో జరిగింది. ఇండియా లాంచ్డ్ ద ఫస్ట్ డయాబెటిక్స్ బయో బ్యాంక్ ఇన్ చెన్నై, తమిళనాడు. భారతదేశంలో చెన్నైలో తమిళనాడులోని చెన్నైలో మొట్టమొదటి డయాబెటిస్ బయో బ్యాంక్ అయితే ప్రారంభించబడింది. ఇండియా అచీవ్డ్ ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు డీకార్బనైజ్ ద స్టీల్ సెక్టర్ అండ్ మూవ్ టువార్డ్స్ ద లో కార్బన్ ఎకానమీ. ఉక్కు రంగాన్ని డీకార్బనైజ్ చేసి తక్కువ కార్బన్ ఎకానమీ వైపు ప్రయాణించే ప్రయత్నంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని అయితే చేరుకుంది. రష్యా ఆఫర్స్ ద వీసా ఫ్రీ ట్రావెల్ ఫర్ ఇండియన్స్ ఇన్ 2025. రష్యా దేశం 2025లో భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని అయితే అందజేయనుంది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇనాగరేటెడ్ ద జిఎస్ఐ జియో సైన్స్ మ్యూజియం ఇన్ గ్వాలియర్. గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో జిఎస్ఐ జియో సైన్స్ మ్యూజియం ను వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి అయితే ప్రారంభించారు. India has made a major step in wildlife conservation with the first ever satellite tagging of a Ganges River dolphin in Assam. భారతదేశం మొట్టమొదటి అస్సాంలోని గంగానది డాల్ఫిన్ ను శాటిలైట్ ట్యాగింగ్ తో వన్యప్రాణుల సంరక్షణలో ఒక పెద్ద అడుగు అయితే వేయడం జరిగింది. ఓకే, ఈ గంగా రివర్ డాల్ఫిన్ ను మనకి ఈ శాటిలైట్ ట్యాగింగ్ చేయడం ద్వారా. 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్ బిగిన్ ఆన్ December 17 will run until December 23. 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 23 వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో అయితే జరగనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 హ్యాపెనింగ్ ఫ్రమ్ January 17 to 22 ఇన్ ఢిల్లీ. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 అనేది జనవరి 15 నుండి 22 వరకు న్యూఢిల్లీలో అయితే జరగనుంది. జస్టిస్ మదన్ లోకూర్ అపాయింటెడ్ ద చైర్పర్సన్ ఆఫ్ యుఎన్ ఇంటర్నేషనల్ జస్టిస్ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా జస్టిస్ మదన్ లోకూర్ నియమితులయ్యారు. ఫస్ట్ ఇన్ ఇండియా బయో బ్యూటమైన్ బేస్డ్ నేషనల్ హైవే స్ట్రెచ్ ఓపెన్స్ ఆన్ NH44 అండ్ నాగపూర్ మన్సార్. భారతదేశంలో మొదటగా బయో బ్యూటమైన్ ఆధారిత నేషనల్ హైవే స్ట్రెచ్ నాగపూర్ మన్సార్ లో NH44 లో తెరవబడింది. The Indian government has abolished the no detention policy for class 5 and class 8 students who failed their exams. పరీక్షలో ఫెయిల్ అయిన 5-8 తరగతుల విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం నో డిటెన్షన్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని అయితే రద్దు చేసింది. కామ్య కార్తికేయన్, ఏ 17-year-old student from Navy Children's School in Mumbai, has made history by becoming the youngest female in the world to conquer the 7 summits, scaling the highest peak on each continent.
ముంబైలోని నావీ చిల్డ్రన్ స్కూల్కి చెందిన 17 విద్యార్థి కామ్య కార్తికేయన్ ప్రతి ఖండంలోనూ కూడా అత్యున్నత శిఖరాలను స్కేల్ చేస్తూ 7 శిఖరాలను జయించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ has created the Mahakumbh Mela district in Prayagraj to streamline preparations for the 2025 Kumbh Mela. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2025 కుంభమేళా సన్నాహాలను క్రమబద్ధీకరించడానికి ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఉబర్ హ్యాస్ లాంచ్డ్ ద ఏషియా ఫస్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉబర్ షికరా ఇన్ ద సికినిక్ దాల్ లేక్ ఇన్ శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఉబర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ లో సుందరమైన దాల్ సరస్సులో ఏషియాలోనే మొట్టమొదటి నీటి రవాణా సేవ ఉబర్ షికారాన్ని అయితే ప్రారంభించింది. అస్సాం బ్యాన్స్ ద బీఫ్ కన్జంప్షన్ ఇన్ హోటల్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. అస్సాం రాష్ట్రంలో హోటళ్లు బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ వినియోగాన్ని అయితే నిషేధించింది. గూగుల్ టు లాంచ్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అయితే గూగుల్ ప్రారంభించడం జరిగింది. అమిత్ షా అన్వీల్డ్ ద సర్దార్ పటేల్ స్టాట్యూ ఇన్ జోధ్పూర్ రాజస్థాన్. రాజస్థాన్ జోధ్పూర్ లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని అయితే అమిత్ షా గారు అయితే ఆవిష్కరించారు. బీహార్ సెక్స్ రేషియో డ్రాప్స్ టు 888 వర్సెస్ 894. గతంలో బీహార్ సెక్స్ రేషియో 895 ఉండేది, కాకపోతే ఇప్పుడు ఆ లింగ నిష్పత్తి బీహార్ లో మనకి 882కి అయితే పడిపోవడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రడ్యూస్డ్ ద ముఖ్యమంత్రి మహిళా సమాన్ యోజన ఇంక్రీజింగ్ ద ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ఎలిజిబుల్ ఉమెన్ ఫ్రమ్ 1000 to 2100 పర్ మంత్. ఓకే, అరవింద్ కేజ్రీవాల్ గారు మనకి ముఖ్యమంత్రి మహిళా సమాన్ యోజన పథకాన్ని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. అప్కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, సో ఇందులో భాగంగా గతంలో అర్హులైన మహిళలకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ 1000 రూపాయల నుండి 2100 రూపాయలకి అయితే మనకి ఆర్థిక సహాయాన్ని అయితే పెంచుతామని చెప్పి ప్రకటించడం జరిగింది. భోపాల్ సెట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విత్ 5000 ఆచార్య రిసైటింగ్ గీతా వర్సెస్ కురుక్షేత్ర యునైట్స్ 1.5 crore పీపుల్ వరల్డ్ వైడ్. భోపాల్లో 5000 మంది ఆచార్యులు గీతా శ్లోకాలను పఠిస్తూ గిన్నిస్ ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. కురుక్షేత్రలో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మందిని అయితే మనకి అక్కడైతే మనకి మీటింగ్ అయితే మనకి యాగం చేయడం అయితే జరిగింది. ఉబర్ లాంచ్డ్ ద ఉమెన్ ఓన్లీ బైక్ టాక్సీ సర్వీస్ మోటో ఉమెన్ ఇన్ బెంగళూరు. ఉబర్ మనకి బెంగళూరులో మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా బైక్ టాక్సీ సర్వీస్ మోటో ఉమెన్ అయితే ప్రారంభించింది. పిఎం మోడీ లాంచ్డ్ ద బీమా సఖీ యోజన ఫర్ ఉమెన్. ఓకే, ప్రధానమంత్రి గారు కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా బీమా సఖీ యోజన అని చెప్పి ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు. సో ఈ పథకంలో భాగంగా మనకి మహిళలు మనకి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి 3 years మనకి ఇంటర్న్షిప్ టైప్ లో మనకి స్టైఫండ్ అయితే మనకి 6000 7000 రూపాయల టైప్ లో మనకి ఇయర్ కి చేంజ్ అవుతుంది. ఆ స్టైఫండ్ అయితే ఇస్తారు, కొంతవరకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఎల్ఐసి పాలసీలు అనేవి కట్టించడం లాంటి వర్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు వర్క్ బాగున్నట్లయితే కనుక 3 years తర్వాత వాళ్ళని పర్మనెంట్ గా ఎల్ఐసి ఏజెంట్స్ కి అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి స్టైఫండ్ తో పాటుగా వాళ్ళకి ఎల్ఐసి పాలసీని కట్టించిన దాని మీద మనకి ఇన్సెంటివ్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఉత్తరాఖండ్ స్టేట్ అన్విల్స్ ద ఇండియా ఫస్ట్ యోగా పాలసీ టు బికమ్ గ్లోబల్ యోగా హబ్. గ్లోబల్ యోగా హబ్ గా మారిన భారతదేశపు మొట్టమొదటి యోగా విధానాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిష్కరించింది. ఉబర్ అన్విల్స్ ద మోటో ఉమెన్ బైక్ టాక్సీస్ ఫర్ ఉమెన్ ఇన్ బెంగళూరు. ఉబర్ బెంగళూరులో మహిళల కోసం మోటో ఉమెన్ బైక్ టాక్సీలను అయితే ఆవిష్కరించింది. ఉత్తరాఖండ్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫ్రమ్ జనవరి 2025. ఉత్తరాఖండ్ రాష్ట్రం జనవరి 2025 నుండి యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే అమలు చేయనుంది. మసాలి, ఏ విలేజ్ ఇన్ గుజరాత్ బన్స్కాంతా డిస్ట్రిక్ట్ హ్యాస్ బికమ్ ఇండియా ఫస్ట్ బోర్డర్ సోలార్ విలేజ్ లొకేటెడ్ 40 kilometers ఫ్రమ్ ద పాకిస్తాన్ బోర్డర్. మసాలి అని చెప్పి గుజరాత్ లోని బనస్కాంతా జిల్లాలో ఉన్న ఒక గ్రామం, మసాలి అనే గ్రామం ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ కి 40 kilometers సరిహద్దుల్లో కలిగి ఉంటుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి సరిహద్దు సౌర గ్రామంగా అయితే నిలవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ లాంచ్డ్ ద బంగ్లార్ బారీ స్కీమ్ టు ప్రొవైడ్ హౌసెస్ ఫర్ ద రూరల్ పూర్ ఇన్ ద స్టేట్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు ఇళ్లను అందించడం కోసం బంగ్లార్ బారీ అనే పథకాన్ని అయితే ప్రారంభించబడడం జరిగింది. మధ్యప్రదేశ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద వాల్ స్ట్రీట్ జర్నల్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ గ్లోబల్ డెస్టినేషన్స్ ఫర్ 2025. మధ్యప్రదేశ్ ను వాల్ స్ట్రీట్ జర్నల్ 2025లో అగ్రగామి ప్రపంచ గమ్యస్థానాల్లో ఒకటిగా అయితే గుర్తించింది. లోసర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ లడాక్. లడాక్ లో లూసర్ పండుగను అయితే జరుపుకుంటారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ హానర్ ద లెగసీ ఆఫ్ భారతరత్న ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి బై అన్వీలింగ్ ద స్టాట్యూ at Kudiya Ghat on Gomati River.
రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ కలిపి గోమతి నదిపై కుడియా ఘాట్ వద్ద భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇండోర్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా లాంచ్డ్ ద వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్. భారతదేశంలోని ఇండోర్ విమానాశ్రయం దాని జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ప్రారంభించింది. On December 26th, the 20th anniversary of 2024, the tsunami was commemorated in the coastal districts of Nagapattinam, Mayiladuthurai and Karaikal in Tamil Nadu. డిసెంబర్ 26న 2024న సునామీ 20వ వార్షికోత్సవం తమిళనాడులో మనకి జ్ఞాపకార్థంగా డిసెంబర్లో ఉన్న వాళ్ళకి మనకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పించడానికి నాగపట్నం, మలైదుత్తరై, కారైకలై తీర జిల్లాల్లో అయితే మనకి దీన్ని అయితే ఆ వార్షికోత్సవాన్ని అయితే జరపడం జరిగింది వాళ్ళ జ్ఞాపకార్థంగా. గుజరాత్ సీఎం లాంచ్ ద స్వర్ ప్లాట్ఫామ్ టు ఓవర్కమ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. భాషాపరమైన అడ్డంకులను అధిగమించేందుకు గాను స్వర్ వేదికనైతే గుజరాత్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. హర్యానా క్యాబినెట్ అప్రూవ్డ్ ద 25% రైజ్ ఇన్ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ లిమిట్. హర్యానా క్యాబినెట్ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ పరిమితిని 25% పెంచేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2024 డిసెంబర్లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనౌన్స్డ్ ద ఫ్రాన్స్ యాజ్ ఫోకస్ కంట్రీ. కోల్కతా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఫ్రాన్స్ దేశాన్ని ఫోకస్ కంట్రీగా ప్రకటించింది. గుజరాత్ గార్గోలాస్ రిసీవ్స్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. గుజరాత్లోని గార్గోలాస్ వచ్చేసరికి భౌగోళిక సూచిక ట్యాగ్ని అయితే అందుకోవడం జరిగింది. హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సాని ఇనాగ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ అయితే కురుక్షేత్ర, హర్యానా. హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా ఉత్సవాన్ని అయితే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అయితే ప్రారంభించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బికమ్ ద ఇండియా ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు కనెక్ట్ 150 డెస్టినేషన్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ 150 గమ్యస్థానాలను కలిపే భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయంగా అయితే నిలిచింది. గతిశక్తి విశ్వవిద్యాలయ అండ్ ఇండియన్ నేవీ సైన్ మెమోరఫ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ లాజిస్టిక్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. లాజిస్టిక్స్ సంబంధిత విద్య, పరిశోధన, శిక్షణ కోసం గతిశక్తి విశ్వవిద్యాలయ, భారత నౌకాదళం మనకి కలిపి మెమోరఫ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అయితే సంతకం చేశాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లీడ్ ఇన్ రూప్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ అండర్ ద పిఎం సూర్యఘర్ స్కీమ్. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద రూప్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అయితే ముందుండడం జరిగింది. సైంటిస్ట్ డెవలప్డ్ ద కిసాన్ కవచ్ టు షీల్డ్ ఫార్మర్స్ ఫర్ పెస్టిసైడ్ స్ప్రేస్. పురుగుల మందు అనేది మనకి పొలాలపైన జల్లుతూ ఉంటారు కదా రైతులు, ఆ విధంగా జల్లేటప్పుడు వాళ్ళపైన కూడా మనకి కొంచెం పేల్చడం కానీ వాళ్ళకి కూడా మనకి హెల్త్ అనేది అయితే పాడవుతూ ఉంటుంది. అది మనకి ఊపిరితిత్తులకు కానీ లోపలికి వెళ్ళడం వల్ల సో అటువంటి వాటి నుండి రక్షించేందుకు గాను మనకి కిసాన్ కవచ్ అని చెప్పి సైంటిస్ట్ అయితే దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగింది. పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ గెట్స్ ద లైసెన్స్ ఫర్ లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్. పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అతిపెద్ద అణు కర్మాగారం కోసం లైసెన్స్ అయితే పొందుతుంది. సిక్కిం సెలబ్రేట్స్ ద క్యాగ్యాద్ డాన్స్ ఫెస్టివల్. సిక్కిం క్యాగ్యాద్ డాన్స్ ఫెస్టివల్ అయితే జరుపుకుంటుంది. సో ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారో అని అడిగితే కనుక సిక్కిం. 12th ఫెయిల్ యాక్టర్ విక్రాంత్ మాసే రిటైర్స్ ఫ్రమ్ యాక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 37. మనకు 12th ఫెయిల్ సినిమా చూసే ఉంటారు కదా, ఇంకా చాలా సినిమాల్లో నటించిన విక్రాంత్ మాసే 37 ఏళ్ల వయసులో మనకి నటన నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఫస్ట్ డిసెంబర్ వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1న జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్. సెకండ్ డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబిలిషన్ ఆఫ్ స్లేవరీ, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని 2nd డిసెంబర్ జరుపుకుంటాం. థర్డ్ డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ డిసెంబర్ 3న రాజేంద్ర ప్రసాద్ గారి జయంతిని కూడా జరుపుకుంటాం. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ గారి జయంతిని డిసెంబర్ 3న అయితే జరుపుకుంటాం. అలాగే 4 డిసెంబర్ ఇండియన్ నేవీ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది, భారత నేవీ డే. అలాగే 5 డిసెంబర్ ఇంటర్నేషనల్ వాలంటీర్ డే, అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని 5 డిసెంబర్ అయితే జరుపుకుంటాం. దీనికి డిఫరెంట్ వెబ్సైట్స్ లో డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి, అందుకే థీమ్ అనేది చేయట్లేదు, ఒకసారి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే 7 డిసెంబర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని 7 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి సేఫ్ స్కైస్ సస్టైనబుల్ ఫ్యూచర్ టుగెదర్ ఫర్ ద నెక్స్ట్ 80 years. నెక్స్ట్ 7th డిసెంబర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఆర్ ఫ్లాగ్ డే, ఓకే, సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని 7 డిసెంబర్ అయితే జరుపుకుంటాం.
అలాగే 9 డిసెంబర్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమరేషన్ అండ్ డిగ్నిటీ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ద క్రైమ్స్ ఆఫ్ జెనోసైడ్, జాతి నిర్మూలన నేర బాధితుల యొక్క అంతర్జాతీయ స్మారక దినోత్సవాన్ని వాళ్ళ గౌరవార్థం డిసెంబర్ 9న అయితే జరుపుకుంటాం. అలాగే డిసెంబర్ 9న ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని కూడా డిసెంబర్ 9న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి యునైటింగ్ విత్ యూత్ అగైనెస్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. అలాగే 10 డిసెంబర్న వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని 10 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్. 11 డిసెంబర్న ఇంటర్నేషనల్ మౌంటైన్ డే, అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని డిసెంబర్ 11న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్, ఇన్నోవేషన్, అడాప్షన్ అండ్ యూత్. అలాగే 12 డిసెంబర్న ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అని మనకి 12 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హెల్త్ ఇట్స్ ఆన్ ద గవర్నమెంట్. నెక్స్ట్ 12 డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ, అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని 12 డిసెంబర్ అయితే జరుపుకుంటాం. అలాగే 14 డిసెంబర్న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని డిసెంబర్ 14న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి పవరింగ్ సస్టైనబిలిటీ, ఎవ్రీ వాట్ కౌంట్స్. నెక్స్ట్ డిసెంబర్ 16న విజయ్ దివాస్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 17 డిసెంబర్న పెన్షనర్స్ డే, పెన్షనర్ల దినోత్సవాన్ని 17 డిసెంబర్ జరుపుకుంటాం. ఇది ఎవరికి ట్రిబ్యూట్ గా జరుపుకుంటాం అంటే డిఎస్ నకారా గారి జ్ఞాపకార్థంగా అయితే ఈ పెన్షనర్ డే అయితే జరుపుకుంటాం. అలాగే 18 డిసెంబర్న ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని 18 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హానరింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ దేర్ రైట్స్. అలాగే 18 డిసెంబర్న మైనారిటీ రైట్స్ డే, మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని 18 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ రైట్స్. 20 డిసెంబర్న ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడరిటీ డే, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని 20 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రమోట్ టుగెదర్నెస్ అండ్ కొలాబరేషన్. అలాగే 21 డిసెంబర్న వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని 21 డిసెంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఇన్నర్ పీస్ అండ్ గ్లోబల్ హార్మోనీ. డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22న జరుపుకుంటాం. మనకి రామానుజన్ గారు ఎవరైతే మ్యాథమెటిషియన్ ఉన్నారో ఆయన జ్ఞాపకార్థంగా మనం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 23న నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ రైతు దినోత్సవాన్ని డిసెంబర్ 23న అయితే జరుపుకుంటాం. చౌదరి చరణ్ సింగ్ గారి జ్ఞాపకార్థంగా మనకి ఫార్మర్స్ డే అయితే జరుపుకుంటాం. ఓకే, నేషనల్ ఫార్మర్స్ డే లేదా జాతీయ కిసాన్ దివాస్ అని అయితే అంటారు దీన్ని. 23 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ అన్నదాతాస్ ఫర్ ఏ ప్రాస్పరస్ నేషన్. 24 డిసెంబర్న నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని డిసెంబర్ 24న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి విర్చువల్ హియరింగ్స్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు ద కన్జ్యూమర్ జస్టిస్. అలాగే 25 డిసెంబర్ గుడ్ గవర్నెన్స్ డే, డిసెంబర్ 25న సుపరిపాలన దినోత్సవం అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 25 డిసెంబర్న 162nd బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిత్ మదన్ మోహన్ మాల్వియా కూడా జరుపుకోవడం జరిగింది. ఓకే, పండిత్ మదన్ మోహన్ మాల్వియా గారి యొక్క 162వ జయంతిని డిసెంబర్ 25న అయితే జరపడం జరిగింది. అలాగే డిసెంబర్ 27న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్, అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవాన్ని డిసెంబర్ 27న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది టోటల్ డిసెంబర్ మంత్ లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే మనకి హూయిస్ కు కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, స్టాటిక్ జీకే కానీ అన్ని తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ప్రింట్ తీసుకునే ఫార్మాట్ లోనే. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.